పితికిపాలతో ఒబ్బట్టు ఎప్పుడైనా చేశారా? ఇప్పుడు చేసేద్దాం రండి. హరి ఓం, అందరికీ నమస్తే. ముందుగా సాయంత్రం కోసం చిరోటి రవ్వ, చిటికెడు ఉప్పు, నూనె వేసి చపాతీ పిండి కంటే సాఫ్ట్గా ఉండేట్టు వాటర్ వేసి కలుపుకుందాం. తర్వాత దీన్ని అప్పుడప్పుడు ఆయిల్ అప్లై చేసుకుని 2-3 సార్లు వేధించుకుంటూ ఉంటే ఎంత బాగా మేదిస్తే ఒబ్బట్టు అంత సాఫ్ట్గా బాగా వస్తుంది. తర్వాత అనపకాయని ఇట్లా ఒలిచి వాటర్లో వేసి 4-5 అవర్స్ అయినాక పితికేసుకుంటే పితికిబ్యాళ్ళు రెడీగా అయిపోతాయి. లేదంటే మనకి మార్కెట్లో రెడీ పితికిబ్యాళ్ళు కూడా దొరుకుతాయి, అవి కూడా తెచ్చేసుకోవచ్చు. వీటిని నీళ్లు వేసి ఉడకపెట్టుకుందాం. పైన బురుగులాంటిది వస్తుంది కదా, దాన్ని తీసేద్దాం. ఇది గోరు దిగేంత సాఫ్ట్గా అయితే చాలు, ఓవర్ కుక్ అయ్యేదొద్దు. తర్వాత ఇది వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం. తర్వాత కారం కోసం పాలక్ యూస్ చేశాను. పాలక్ని కడిగి ఒక క్లాత్లో ఫోల్డ్ చేసుకుంటే మాయిశ్చర్ అంతా తీసేయచ్చు. తర్వాత దీన్ని కొంచెం బ్లాంచ్ చేసేసుకుందాం. దీంట్లో కూడా ఇప్పుడు పితికిబ్యాళ్ళని 2గా డివైడ్ చేసుకుందాం, స్వీటు మరియు కారం కోసం. స్వీట్ దానికి బెల్లం, కొబ్బరి వేద్దాం. కారం దానికి కొబ్బరి, అల్లం, పచ్చిమిరపకాయలు, పాలక్, తర్వాత ఉప్పు, కొంచెం ఇంగువ వేసి కారం దాన్ని ముందుగా గ్రైండ్ చేసేసుకుందాం. కొంచెం వాటర్ కావాలనిపిస్తే లైట్గా వేసుకోవచ్చు. దీన్ని ఒక బౌల్కి తీసి పెట్టేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు స్వీట్ కూడా మిక్సీలో వేసుకుందాం. దీనికి పసుపు వేశాను. ఇది కూడా గ్రైండ్ చేసుకొని తీసి పెట్టేసుకుందాం. మనం ఒబ్బట్టు చేసేకినా ముందు దీన్ని టెక్స్చర్ రెడీ చేసుకొని బాల్స్ చేసి పెట్టుకుంటాం పూర్ణంని. ఇది కొంచెం సాఫ్ట్గా అయిందనిపిస్తుంది. చాలా సాఫ్ట్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే బొరుగుల్ని పౌడర్ చేసి ఆ పౌడర్ని కలిపేసుకుంటే ఎక్కువ ఉండే మాయిశ్చర్ని తీసేసుకొని అది టెక్స్చర్ కరెక్ట్గా బాగా వస్తుంది. కొంతసేపు అయినాక దీన్ని కూడా బాల్స్ చేసి పెట్టుకుందాం. ఇట్లా ఏ పూర్ణంకైనా ఒబ్బట్టు చేసినప్పుడు సాఫ్ట్ అనిపిస్తే ఇట్లా బొరుగులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్వీట్ దానికి మనము సాయంత్రంని కొద్దిగా తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఒబ్బట్లు చేసేసుకుందాం. స్వీట్ దానికి ఏలకులు ఇష్టం పడే వాళ్ళైతే ఏలక పౌడర్ వేసుకోవచ్చు. దీన్ని మనం 2 పేపర్ల మధ్యలో పెట్టేదాని నుంచి నైస్గా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ఇండాలియం ప్లేట్ పెట్టేసి దానిపైన దప్పంగా ఉండే పెనం పెడతాం, ఎందుకంటే ఒబ్బట్టు మాడకుండా బాగా వస్తుంది. ఇప్పుడు పేపర్ని ఇట్లా తీసి ఇది కొంచెం బబల్స్ వస్తా అన్నప్పుడు తిప్పేయాలి. చపాతీ మాదిరి ఎన్నిసార్లైనా తిప్పి తిప్పి కాలుస్తూ అనుకుంటే ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కదా ఒబ్బట్లు. తర్వాత ఇప్పుడు కారంది చేసేసుకుందాం. కారంది అంతే, పాలక్ వేసినందున కలర్ చాలా బాగా గ్రీన్ కలర్ హైలైట్ అవుతుంది. ఇంకా మీరు ఫ్లేవర్కి కొత్తిమీర, పుదీనా మీకు ఏ చాయిస్, మీకు ఏ కావాలంటే అది వేసుకోవచ్చు. పితకబ్యాళ్ళకి పాలక్ బాగుంటుంది, పితకబ్యాళ్ళ ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా సరిపోతుంది. ఇది బ్రేక్ఫాస్ట్ వెరైటీకి కూడా చాలా బాగుంటుంది. వీటిని కూడా అంతే చేసి పెట్టేసుకొని మనము ఎప్పుడు కావాలో అప్పుడు నెయ్యి వేసుకొని వేడి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు పితకబ్యాళ్ళతో తీపి మరియు కారం బొబ్బట్లు రెడీ అయిపోయాయి.